హాయ్ బ్రో. దేవరా సాంగ్ వచ్చింది చూసావా? సెకండ్ సాంగ్ అసలు అది రిలీజ్ అయిన విత్ ఇన్ సెకండ్స్లో సాంగ్ అయితే ఓపెన్ చేసి చూడడం అయితే జరిగింది. నేను ఎలా అనిపించింది అన్న? చాలా అంటే చాలా బాగుంది. అసలు ఒక ఎన్టీఆర్ గారి లుక్స్ కానివ్వండి, సో మొత్తం అంతా కూడా చాలా అంటే అమేజింగ్ అనమాట. చాలా కొత్తగా కనిపిస్తున్నారు, కొత్తగా చూపించడం అయితే జరిగింది. మ్యూజిక్ ఇంకా చాలామంది మన మ్యూజిక్ కాపీ కొట్టారు అని అంటున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరికి అయితే రిలీజ్ అయ్యేంత వరకు కూడా తెలీదు. సో ఇలాంటి ట్రోల్ చేసేవాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉంటారు. కానీ ఒక డైరెక్టర్ కానీ, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఒక సాంగ్ కంపోజ్ చేయడానికి కానీ, ఒక సాంగ్ మ్యూజిక్ అందించడానికి కానీ వాళ్ళు ఎన్ని రాత్రులు డెడికేషన్, ఎన్ని పగలు రాత్రులు నిద్ర లేకుండా ఎంత డెడికేట్ చేస్తారో వాళ్ళకి తెలుసు. ఒక 5 నిమిషాల్లో ట్రోలింగ్ చేసే నా కొడుకులకి ఏం తెలుస్తుంది? అది నేను చెప్తున్నాను అనమాట. ఇంత మంచి సాంగ్ని ఎన్ని విధాలుగా ట్రోల్ చేస్తారో నో ప్రాబ్లం. ఎన్టీఆర్ గారిని అభిమానించిన అభిమానం అంటూ ఎవరు ఉండరు అనమాట. ఎన్టీఆర్ని ప్రతి ఒక్కరి ఇంట్లో పెద్ద ఎన్టీఆర్ గారి తర్వాత ఈ మన చిన్న ఎన్టీఆర్ గారిని నిలువెత్తు నిదర్శనంలా కొలుస్తూ ఉంటారు అనమాట. ఆ టైప్లో ఆదరిస్తూ అభిమానిస్తూ ఉంటారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు, అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానివ్వండి, ప్రభాస్ ఫ్యాన్స్ కానివ్వండి, అల్లు అర్జున్ ఫ్యాన్స్, అందరు ఫ్యాన్స్ కానీ ఎవరినైనా ఒకరిని అభిమానించే ఏకైక పర్సన్ ఒకరు ఉంటారు కదా, అది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమేనమాట. సో ఆయన చేసే సేవా దృక్పథంతో చాలా బయట ఎన్నో స్వచ్ఛందంగా ఎన్నో చేస్తూ ఉంటాడు. ఎన్టీఆర్ గారి గురించి చెప్పవసరం లేదు. అయితే ఈ సాంగ్ గురించి కొద్దిగా ట్రోల్ అవుతుంది. అది నవ్వుకొని వదిలేయడానికే కానీ సీరియస్గా అయితే ఎవరు తీసుకోవద్దు దయచేసి. జస్ట్ అంతవరకే చూడండి. రేపు సినిమా అయితే రిలీజ్ కాబోతుంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భయ్య. ఒక మాట ట్రోలర్స్కి ఏం చెప్తారన్న? ట్రోలర్స్ ఏం చెప్తాం భయ్య? అప్పుడు ఎవడో కంటెంట్ మీద, ఎవడో దాని మీద ఆధారపడే బతికి నా కొడుకులకి ఏం చెప్తాం చెప్పు? వాడికంటూ ఒక టాలెంట్ ఉందనుకో, ట్రోల్ చేయడమే వాడు టార్గెట్ కదా. ట్రోలర్స్ని ఇంకేమంటాం మనం చెప్పు? ఇప్పుడు వాడేదో చేద్దామని ప్రతి ఒక్కడో ట్రోల్ చేయగలుగుతాడు. ఇప్పుడు ట్రోలర్స్కి ఒక పెద్ద అదొక యూనిక్ ఏమైనా కాదు. ఎవడైనా ఇప్పుడు ఓల్డ్ మూవీస్లో కానీ ప్రతిదీ ఎక్కడైనా ఎక్కడో అక్కడ సింక్ అవుతూ ఉంటుంది అనమాట. మనం ఆ వేలో వింటుంటే అట్లనే అనిపిస్తుంది అనమాట. ట్రోలర్స్కి ఒక్కొక్కడికి గొద్ద పగలు దిగుతా అని చెప్తున్నాను అనమాట. ఓకేనా? జాన్వీ కపూర్ అని ఇంకా ఎన్టీఆర్ గారి కాంబినేషన్ ఎలా అనిపించింది మీకు? అసలు అదే కదా అంటున్నా. అసలు రొమాంటిక్ సాంగ్ అని చూస్తుంటే నిజానికి అసలు చూస్తున్నంతసేపు నేను లాలేను అనమాట. సినిమా కోసం వెయిటింగ్ అనమాట. అది సినిమా ఎప్పుడు వస్తుంది చూడాలని. అది దీని ముందని ఒక ఫ్లాప్ పడింది కదన్నా, దీని మీద ఎలా అంటే బాగుండదు అంటావా? డైరెక్టర్ అనగా హిట్స్ ఫ్లాప్స్ అనేవి సహజం అనమాట. కానీ ఎన్ని హిట్స్ ఉన్నా ఫ్లాప్స్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టేసి మన అభిమానులందరూ ఆదరించేది ఎన్టీఆర్ గారిని. ఎన్టీఆర్ గారి కోసమైనా ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్, మళ్ళీ RRR తర్వాత ఒక బ్లాక్ బస్టర్ని అయితే ప్రేక్షకులకి అయితే ఫుల్ మీల్స్, ఫుల్ బిర్యానీ అయితే ఇవ్వబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు. కానీ రాజమౌళి తర్వాత వచ్చిన సినిమా ఏ హీరోది ఇంతవరకు ఆడలేదు, సక్సెస్ అవ్వలేదని బయట టాక్ అనమాట. అదే అంటున్నాను కదా, ఇప్పుడు సక్సెస్ అవ్వలేదు ఏదేదో అంటుంటారు. సో ఈ సినిమాతో మన ఎన్టీఆర్ గారు అయితే ఈ సినిమాతో చూపిస్తారు విజయం అంటే ఎలా ఉంటుంది అనేది. బీట్ చేస్తారంటవా ఆ సెంటిమెంట్ని? ఖచ్చితంగా అయితే ఇంకా కౌంట్ చేసుకోవడమే. ఓకే, బడ్జెట్ ఇంకా కౌంట్ చేసుకోవడమే. ఎంతైనా కౌంట్ చేసుకుంటూనే ఉంటుంది. తెచ్చుకోడుతున్నాడు కదా అనిరుద్ధ్ అన్నారు, మీరే? సో అనిరుద్ధ్ గారి పర్ఫార్మెన్స్ ఏంటనేది నాకు తెలుసు. ఆయన సాంగ్స్ వింటున్నప్పుడు కానీ ఒక ఫీల్ కానీ, ఒక మనం ఏదైనా నెగిటివ్ ఉన్నప్పుడు గుడ్ వైబ్స్ వస్తే ఉంటాయి అన్నమాట ఆయన సాంగ్స్ విన్నప్పుడు. సో అనేవాళ్ళు అంటూనే ఉంటారు, చెప్పా కదా. ఇలాంటి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ని కానీ ఇలాంటి వాళ్ళని ట్రోల్ చేయడం అది చాలా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సో ప్రతి ఒక్కరు అయితే సినిమా చూడండి. ఫస్ట్ ఆ సినిమా నచ్చిన తర్వాత దాని మీద ఆ ట్రోలర్సే వాళ్ళ ఒపీనియన్స్ మార్చుకుని మాట్లాడతారు. మళ్ళీ దాని మీద ఒక మంచి థీమ్తో మళ్ళీ చూపిస్తారు మీ అందరికీ. ఓకే, థ్యాంక్ యూ.